రంగారెడ్డి జిల్లా కురుమిద్దలో పాడి రైతులు నిరసనకు దిగారు. మదర్ డైరీ సంస్థ పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ పాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న దాదాపు 40 లక్షల బిల్లులు చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. అలాగే మదర్ డైరీని విజయ్ డైరీలో విలీనం చేసి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో మదర్ డైరీ సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పాడి రైతులు హెచ్చరించారు. పాడి రైతుల పాల బిల్లులు చెల్లించాలి, వెంటనే మదర్ డైరీ పాల బిల్లులు రైతులకు చెల్లించాలి. మండలం కురిమిద్ద గ్రామం నేను గొట్టి అంజయ్యని పాలు కేంద్రముల మండల డైరీలో పాలు పోస్తున్నా. పూటకు 70 లీటర్ పాలు పోస్తున్నా. 25 సంవత్సరాల నుంచి పాలు పోస్తున్నా. బిల్లు ఇస్తలేరు సార్. మేమేం చేయాలి? మా పరిస్థితి ఏంది? 4 బిల్లులు రాలేదు. 2,95,000 దాకా నాకు రావాలి. బిల్లు రాలేదు. మరి మా పరిస్థితి ఏంది? ఎట్లా జీతం ఏం చేయాలి? జీతగాళ్ళకు దానకేమి ఇవ్వాలి? మేమేం చేయాలి? నీళ్లు లేవు. బోర్డు వేస్తే ఫెయిల్ అవుతున్నాయి. ఏది లేదు. పరిస్థితి ఏంది? ఎట్లా సార్? కురిమిద్ద గ్రామం మండలి ఆచారం. నా పేరు బైకెనీరియా. పూటకి 50-60 లీటర్లు పోసా. ఒక 25 సంవత్సరాలు అయింది పోయేవాటి మదర్ డైరీలా. ఎంతమంది చెప్పినా మేము వెళ్ళిపోలేదు. ఇళ్ళకెళ్ళి ఇళ్ళనే దీన్నే నమ్ముకొని ఉన్నాం. రేట్ ఎక్కువ వచ్చినా పోసినాం. 18 రూపాయలు పోసినాం, 16 రూపాయలు పోసినాం. 16 రూపాయలు నుంచి పోసుకుంటూ వచ్చినాం. ఇప్పటికీ కూడా మాకు సహకరించిన వాళ్ళు లేడు. మా బిల్లు మాకు ఇవ్వాలంటే కూడా ఈ పూటకు 30 రూపాయల ఆడికి మాకు ఇవ్వాలంటే కూడా లీటర్కి 30 కాడికి ఇవ్వాలంటే కూడా మీకు పానాలు ధరియాక మా పైసలని ఎక్కడ తినేస్తారో ఏం చేస్తారో రోజు పాలు తెచ్చిపోస్తే. కురిమిద్ద గ్రామం మండలి ఆచారం. నా పేరు